హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్. ఫ్రెండ్స్, ఈ రోజు ఫ్రీ డైలీ జాబ్స్ ద్వారా మీకు ఒక సరికొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చేసాను. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9,800 కెనరా బ్రాంచ్లలో మనకి ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాన్ని కల్పించడానికి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మన 2025-26 సంవత్సరంలో కెనరా బ్యాంకులలో దేశంలో ఉన్న వివిధ బ్యాంకులలో పనిచేయడానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి దరఖాస్తు అయితే తీసుకుంటుంది. ఈ యొక్క దరఖాస్తు వచ్చేసి మనకు 23 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసి 12th అక్టోబర్ వరకు అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ మొత్తం కూడా మనకు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఎక్కడ కూడా మనకు వేరే విధంగా అంటే మాన్యువల్ అప్లికేషన్ కానీ పోస్ట్ ద్వారా కానీ అప్లై చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈ అప్లికేషన్ ని పూర్తి చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు దాదాపు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా దీనికి స్టైఫండ్ మనకి ఎంత వస్తుంది, అదేవిధంగా దీని యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటుంది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ యొక్క ఉద్యోగానికి కనుక మనం అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా అభ్యర్థులు nats.education.gov.in అనే వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ద్వారా చేసిన అప్లికేషన్ మాత్రమే మనకు కెనరా బ్యాంక్ అనేది అప్లికేషన్ తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూడండి. అయితే ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకు 3,500 ఉద్యోగాలు మనకు కెనరా బ్యాంక్ కల్పిస్తుంది. ఈ 3,500 ఉద్యోగాలు మనకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఏదైతే మనకు ఉన్నారో ఆ యొక్క బ్రాంచ్లలో మనకు ఉన్న ఖాళీలను బట్టి మనకి ఈ యొక్క అప్రెంటిస్ ఉద్యోగం అయితే కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మన తెలుగు లేదా ఉర్దూ వచ్చిన అభ్యర్థులు ఉన్నారు. వారి ఆంధ్రప్రదేశ్ లో అయితేనేమో 242 ఉద్యోగాలు, అదేవిధంగా తెలంగాణలో తెలుగు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు వచ్చిన వారికి మాత్రమే, అంటే ఏ స్టేట్ లో అయితే మనం అప్లై చేస్తామో ఆ యొక్క స్టేట్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో తెలియజేశారు. కాబట్టి దీనికి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు SC, ST క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే BC నాన్ క్రిమిలియర్ కింద ఉన్నారో వారికి 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే డిసెబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో, డిసెబిలిటీ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ లో కూడా మనకి విడోస్ కి, అదేవిధంగా డైవర్స్డ్ ఉమెన్స్ కి, అదేవిధంగా లీగల్లీ సెపరేటెడ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తున్నారు. ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క టైం లిమిట్ చూసినట్లయితే మనకు 22 జనవరి 1 నుంచి, అదేవిధంగా 1/9/2025 మధ్యలో మాత్రమే వారు పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత అంతకంటే ముందు గానీ ఆ తర్వాత గానీ పాస్ అయి ఉండకూడదు. కాబట్టి అదేవిధంగా మనకు ఏదైతే మనకు లోకల్ లాంగ్వేజ్ ఉందో ఈ లోకల్ లాంగ్వేజ్ లోనే మనకు టెస్ట్ నిర్వహిస్తారు. కాబట్టి ఈ లోకల్ లాంగ్వేజ్ లో మనకి ఏదైతే 10th లేదంటే ఇంటర్ సబ్మిట్ చేస్తాం కదా, ఈ యొక్క సబ్మిట్ చేసిన దాంట్లో మనకు లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే 10th లో మనకు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, లేదంటే ఇంగ్లీష్, తమిళ్ అయితే తమిళ్, అట్లా ఏదైతే లాంగ్వేజ్ మనం అప్లై చేస్తున్నామో 10th లో లేదా 12th లో ఏదైతే లోకల్ లాంగ్వేజ్ ఉందో అది ఖచ్చితంగా ఉండాలి. దాన్ని మాత్రమే లోకల్ లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో తెలియజేశారు. పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎంత ఉంటుంది అంటే దాదాపు మనకు సెలెక్ట్ అయిన డేట్ నుంచి మనకు 12 మంత్స్ అయితే ఈ యొక్క కోర్స్ అనేది ఉంటుంది. ఈ 12 మంత్స్ కి మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసి మనకు 15,000 రూపాయలు ఉంటుంది. ఈ 15,000 రూపాయలలో మనకి 10,500 రూపాయలు మనకు కెనరా బ్యాంక్ మనకు పేమెంట్ చేస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకు గవర్నమెంట్ షేర్ ఉంటుందో ఆ గవర్నమెంట్ షేర్ వచ్చేసి మనకు 4,500 రూపాయలు మనకు స్టైఫండ్ కల్పిస్తుంది. సో మొత్తానికి ఈ 10,500 ప్లస్ 4,500 రూపాయలు 15,000 రూపాయలు స్టైఫండ్ మనకు ప్రతి నెల పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ కి మనం ఫీజు చూసినట్లయితే మనకు SC, ST లేదంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది లేదు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో తెలియజేశారు. అదేవిధంగా మిగతా క్యాండిడేట్స్ అంటే SC, STలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాకుండా మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు 500 రూపాయలు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కింద పే చేయాలని చెప్పేసి కూడా మనకు కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ లో తెలియజేసింది. ఇందులో మనకి 23 సెప్టెంబర్ 2025 నుంచి మనకు 12 అక్టోబర్ 2025 వరకు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ లో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా కెనరా bank.gov.in అనే వెబ్సైట్ లో మనకి కెరీర్స్, రిక్రూట్మెంట్, ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే లింక్ ద్వారా మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ చేయడానికి మనకు ఖచ్చితంగా మన యొక్క ఫోటోగ్రాఫ్ ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క సిగ్నేచర్ ని స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ని కూడా స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ అన్నట్టుగా ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ యొక్క డిక్లరేషన్ కూడా మనము చేతులు మన ఓన్ రైటింగ్ తో రాసిన తర్వాత వాటిని స్కాన్ చేసుకొని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
సో మన యొక్క సిగ్నేచర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ లో ఉండకూడదు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి ఆన్లైన్ లో అప్లికేషన్ ద్వారా మన యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అదేవిధంగా సిగ్నేచర్, అదేవిధంగా ఫోటో, అదేవిధంగా మిగతా ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ పూర్తి చేయాలి. ఆ పూర్తి చేసిన తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయండి. ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన ఏవైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీ యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ దాని ద్వారా మేము రిప్లై ఇచ్చి మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు మన కెనరా బ్యాంక్ లో మనకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కింద పడ్డ ఉద్యోగ అవకాశాలు. మళ్ళీ మరొక జాబ్ నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.